చూసారు కదా, ఇది వచ్చేసి మనం క్లాస్ 5 జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ అండి. ఇది బేసిక్ స్టిచెస్ గురించి చెప్తున్నాను. మీకు ఈ క్లాసెస్ నచ్చితే నేను క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆరి క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. త్వరలోనే నేను ఆరి ఎంబ్రాయిడరీ గురించి మొత్తం క్లాస్ తీసుకుంటాను. ఇది చూసారు కదా, బేసిక్ చైన్ స్టిచ్. మనం జరీ థ్రెడ్ని యూజ్ చేసి బేసిక్ చైన్ స్టిచ్ చూసారు కదా. ఎప్పుడు కుట్టినా సరే ఫస్ట్ మనం మామూలు నార్మల్ థ్రెడ్ తోటి నేర్చుకోవాలి. నార్మల్ థ్రెడ్ తోటి నేర్చుకున్నాక అప్పుడు మనం ఇలాగా ఆల్ థ్రెడ్ యూజ్ చేసి సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మనం చైన్ స్టిచ్ని నార్మల్ థ్రెడ్ తోటి కుట్టాం, తర్వాత వాటిని ఆల్ షేపుల్లో కుట్టాం. అది కూడా వచ్చాక అప్పుడు మనం జరీ థ్రెడ్ యూజ్ చేసి ఇలాగ ముందు ఒక స్ట్రైట్ లైన్, మళ్ళీ ఇలాగే కర్వ్ లైన్స్ అలాగా మనం స్టార్ట్ చేయాలి. అంటే సర్కిల్, ట్రయాంగిల్ ఇలా షేప్స్ అన్నీ, స్క్వేర్ అన్ని షేపులు ట్రై చేయాలి. జరీ థ్రెడ్ తోటి కొంచెం కష్టం చేయడం కాబట్టి ఫస్ట్ నార్మల్ థ్రెడ్తో ట్రై చేయండి, తర్వాత సిల్క్ థ్రెడ్, తర్వాత అప్పుడు మనకి ఇలా జరీ థ్రెడ్. మనం ఎప్పుడు ట్రై చేసినా కాటన్ క్లాత్ కానీ పాప్లిన్ క్లాత్ మీద కానీ ఇలా మనం ట్రై చేయాలి. ఫస్ట్ అంతా కూడా నాట్ నేర్చుకోకండి. ఫస్ట్ ఇలాగ మనం చైన్ స్టిచ్ చేసేసి మళ్ళీ అదే లైన్ మనం రిమూవ్ చేసేసి, అంటే నాట్ వేయకుండా వెనక్కి మళ్ళీ తీసేస్తే థ్రెడ్ వచ్చేస్తుంది. మళ్ళీ దాని మీదే మనం ఒక 4-5 టైమ్స్ అలాగ రోజుకు ఒక 10 టైమ్స్ ఇలా ట్రై చేస్తుంటే మెయిన్ స్టిచ్ ఆరి అంతా కూడా మనకి జరీ ఈ చైన్ స్టిచ్ మీదే ఉంటుంది. కాబట్టి ఇది నేర్చుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇలాగ మనం రోజుకు ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ ట్రై చేస్తుంటే మనకు వచ్చేస్తుంది. ఇంకా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మనం ఇలా ట్రై చేస్తూ ఉండాలి. ఇదైతే మటుకు ఆరి వర్క్ మనకు అంత తొందరగా వచ్చే వర్క్ కాదు, కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ఈ చైన్ స్టిచ్ నేర్చుకుంటే చాలా సులువు. అన్నిటికీ చైన్ స్టిచ్ మీదే ఉంటుంది కాబట్టి దీన్ని బాగా నేర్చుకోండి. ఇది ఫస్ట్ నార్మల్ థ్రెడ్ తోటి, తర్వాత సిల్క్ థ్రెడ్ తోటి, తర్వాత జరీ థ్రెడ్ తోటి ఇలా నేర్చుకుంటే వస్తుంది. అలాగే ఒకసారి మనం ఇలా లైన్ వేసాక నాట్ వేయకుండా మళ్ళీ రిమూవ్ చేసేసి మళ్ళీ దీని మీదే ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ అలా ట్రై చేయండి, కంపల్సరీ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నేను కుడుతున్నది జరీ థ్రెడ్. ఇలాగే జరీ థ్రెడ్ తోటి కూడా మనం ఆల్ షేప్స్ కుడుతూ ఉంటే అలాగే మనకి లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ అలా కుడుతూ ఉండాలి. అంటే కొంచెం రౌండ్ కర్వులు అలాగ తిప్పుతూ ఇలా ఒక చక్రంలాగా కూడా కుడుతూ ఉంటే మనకి బాగా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. త్వరలోనే నేను ఆరి క్లాసులు తీసుకుంటాను. చూసారు కదా, ఇలా కుట్టుకుంటే వెళ్ళిపోవడమే. ఇలా ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.